ప్రియమైనటువంటి స్నేహితులారా, గత 4 రోజుల నుండి మోంతా తుఫాన్ ద్వారా ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొని ఉన్నాం. అయితే అంతకన్నా ఎక్కువగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా రైతులైతే వారు చేతికి వచ్చినటువంటి పంటను నీట మునిగి ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ఇదిగో వారందరి గురించి ఇప్పటికే దైవజనాంగమైనటువంటి వారు ప్రార్థించి ఉండవచ్చు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మనము కూడా ఒక చిన్న ప్రార్థన చేయుట ద్వారా ప్రభుకి మనము విజ్ఞాపన చేద్దాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి 4 రోజుల నుండి తీవ్రమైనటువంటి తుఫాను కారణంగా, వర్షాభావ కారణంగా తండ్రి పంటలన్నీ నీట మునిగి రైతులైనటువంటి వారు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. చాలామంది నిరాశ్రయులై ఉన్నారు. అనేక విధాలుగా వ్యాపారాలు కోల్పోయి రోజుల తరబడి వారు దినసరి లేక వేదన చెందుతూ ఉన్నారు. అయ్యా, మరలా మామూలు పరిస్థితిని కల్పించేటువంటి దేవుడవు నీవే, సహాయము దయచేయండి. అయ్యా, మా ముఖ్యమంత్రి గారికి తండ్రి సంయోజితమైనటువంటి జ్ఞానం ఇచ్చి నడిపించండి. మా ప్రధానమంత్రి గారు కూడా స్పందించడానికి సహాయము దయచేయండి. అయ్యా, నీ బిడ్డలైనటువంటి వారిని నీవే ఆదుకొనండి. కరువు మా ప్రాంతాల్లో తాండవించకుండా మీరే కృపా సమృద్ధి చేత వారిని నింపండి. వారిని ఆదరించండి, కనికరించండి. ఎవరూ కూడా నష్టాన్ని ఆలోచించి తండ్రి ఎటువంటి ఆత్మహత్యలు చేసుకొనకుండా వారు నిగ్రహ శక్తితో, విశ్వాసముతో, అయా పట్టుదలతో మరలా దాన్ని పొందుకోవడానికి సహాయము దయచేయండి. ప్రతి నష్టాన్ని కూడా భర్తీ చేయండి. అయా, మీ నామములో మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రార్థనలు నీ పాదాల చెంతకు చేర్చుకొనుచున్నారని, మా ప్రాంతం అంతటినీ మీరు కాపాడి మరలా సమృద్ధిని ఇవ్వబోతున్నారని నమ్మి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థనే కాదు, అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునండి. గాడ్ బ్లెస్ యూ.